హాయ్ స్టూడెంట్స్, మనం ఇంతకుముందు మ్యాథ్స్ 1Bలో మినిమా అండ్ మ్యాక్సిమా అనే చాప్టర్లో ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్లో 2 వీడియోస్లో 6 క్వశ్చన్స్ డిస్కషన్ చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఈరోజు ఇంకొక 1 కానీ 2 కానీ చేద్దాం. అంతటితో ఈ చాప్టర్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. తర్వాత ఇంకో చాప్టర్ ఏదైనా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఈ చాప్టర్లో 7th క్వశ్చన్గా ఏది రాసి పెట్టుకున్నాం? ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ is cut into 2 parts which are bent respectively in the form of a square and a circle. What are the lengths of pieces of wire so that the sum of areas is least? ఒక వైర్ ఉందంట. ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్, చూడండి మీకు ఒక ఫిగర్లో చూపిస్తాను. ఇంత వైర్ ఉందనుకోండి, ఇంత వైర్, దీని టోటల్గా లెంత్ వచ్చి ఎల్ అనుకోండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎల్ ఈజ్ కట్ ఇంటూ 2 పార్ట్స్. అంటే ఈక్వల్ పార్ట్లు అని ఏం చెప్పలేదు, ఏదో ఇంతవరకు ఒక పార్ట్ అనుకుందాం. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. విచ్ ఆర్ బెంట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఈ పార్ట్ తీసుకొని దీన్ని ఈ విధంగా బెండ్ చేసినారంట. ఒక స్క్వేర్ లాగా బెండ్ చేసినారు, ఈ విధంగా స్క్వేర్ లాగా బెండ్ చేసినారు. అండ్ ఏ సర్కిల్, ఈ పార్ట్ రిమైనింగ్ ఈ పార్ట్ని చూసినారా, దాన్ని ఒక సర్కిల్ లాగా ఈ విధంగా బెండ్ చేసినారు. ఇది క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ పీస్, అంటే ఈ పీస్ యొక్క లెంత్ ఎంత, ఈ పీస్ యొక్క లెంత్ ఎంత, ఇది క్వశ్చన్. సరే, ఇది చూద్దాం. ఇప్పుడు ఒక స్క్వేర్ లాగా ఈ పార్ట్ను ఒక స్క్వేర్ లాగా బెండ్ చేసినారు. దీని సైడ్ మనం ఇప్పుడు ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఇది ఒక ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్. అప్పటికే చూడండి, అంటే టోటల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉంటుందంటే 4x ఉంటుంది అన్నమాట. 4x ఉంటుంది అని అనుకుందాం. ఇది ఇక్కడ నుండి ఇక్కడ ఒక ఆర్ రేడియస్ ఉండే ఒక సర్కిల్ లాగా దీన్ని, ఈ పార్ట్ను ఒక ఆర్ రేడియస్ ఉండే సర్కిల్ లాగా బెండ్ చేసినారు అనుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది అంటే టోటల్గా ఎల్ ఉండదు కాబట్టి ఎల్ నుంచి ఈ 4x పోగా ఎల్ మైనస్ 4x. ఇది అంటే మనం కనుక్కోవాల్సిన ఫైనల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ అని తెలుసుకోవాలంటే 4x ఎంతో క్యాలిక్యులేట్ చేయాలా. ఈ ఎల్లో నుంచి 4x సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి, రిమైనింగ్ ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఇది మన క్వశ్చన్. ఇప్పుడు చూడండి, గివెన్ కొన్ని స్టెప్పులు మనం డైరెక్ట్గా జంప్ అయిపోయి రాద్దాం, ఎందుకంటే ఎక్కువ రాస్తే క్వశ్చన్ పెద్దది అవుతుంది. టోటల్గా ఈ లెంత్ యొక్క ఈ వైర్ యొక్క లెంత్ ఎంత అన్నాము? ఎల్. ఇది ఎవరికి ఈక్వల్ అయిపోవాలా? దీని పెరిమీటర్కి. ఆ వైర్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని పెరిమీటర్ ఫార్ములా ఏమి? 4s, 4 ఇంటూ సైడ్ అంటే 4x దీని పెరిమీటర్. దీని పెరిమీటర్ ఫార్ములా ఏమి? 2πr. 4x 2πr అంతా కలిసి ఎవరికి ఈక్వల్ అది రాసేసుకుంటాం. ఫస్ట్ గివెన్ 4x ప్లస్ 2πr ఈక్వల్ టు ఎల్. ఇంకొక ఫంక్షన్ రాయడానికి ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ పీసెస్ ఆఫ్ వైర్ సో దట్ ద సమ్ ఆఫ్ ఏరియాస్ ఈజ్ లీస్ట్. అంటే కండిషన్ ఏమంట, దీని ఏరియా. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్కి సైడ్ మనం ఎక్స్ అనుకున్నాం. అప్పుడు దీని ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది గుర్తుందా? ఈ ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది గుర్తుందా? సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇది చూడండి, ఇది సర్కిల్. దీని ఏరియాకి ఫార్ములా ఏం చూడండి? πr స్క్వేర్. దీని ఏరియాను యాడ్ చేస్తారంట. ఆ ఏరియా అనేది లీస్ట్గా రావాలంట. ఏరియా అనేది దేంట్లో ఉంటుంది? ఆర్లలో ఉంటుంది ఇక్కడైతే. అందుకోసమని ఈ ఈక్వేషన్లో నుంచి కూడా మనం ఆర్ని సబ్జెక్ట్ చేసుకుందాం. ఆర్ని సబ్జెక్ట్ చేసుకోవాలంటే ఈ 4x టర్మ్ను అక్కడ పంపిద్దాం. 2πr ఈక్వల్ టు ఎల్ మైనస్ 4x. ఆర్ ఈక్వల్ టు ఎల్ మైనస్ 4x బై 2π. ఇది ఒక ఈక్వేషన్ లాగా మనము ఇక్కడ పెట్టుకుందాం. ఆర్ అనేది మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు అనుకున్నట్టే కండిషన్లో ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది ఏరియాస్, సమ్ ఆఫ్ ఏరియాస్, అదే ఇక్కడ రాసుకుందాం. సమ్ ఆఫ్ ఏరియాస్, సమ్ ఆఫ్ ఏరియాస్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ యొక్క ఏరియాకి ఇక్కడ రాసి పెట్టుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ πr స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ π. ఆర్ అంటే ఇక్కడ చూడండి, ఆర్ వాల్యూ ఇక్కడ ఉంది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఆర్ ఇక్కడ చేసేటప్పుడే ఆర్ వాల్యూ ఒక ఫ్రాక్షనల్ నెంబర్గా ఉంది, దానికి స్క్వేర్ చేయాలా. అందుకని మనం దాన్ని విడివిడిగా స్క్వేర్లో రాసుకున్నాం. ఎల్ మైనస్ 4x హోల్ స్క్వేర్ బై
కింద 2πకి స్క్వేర్ చేసేసి రాసుకుందాం డైరెక్ట్గా. 4π². 4π². ఇలా రాసినప్పుడు మనం ఈ యొక్క పైని దీని స్క్వేర్లో ఒక పైన క్యాన్సిల్ చేసుకొని మిగిలిండేది రాసి పెట్టుకుందాం. ఏరియా కాబట్టి సమ్ ఆఫ్ ఏరియాస్ను ఏరియాలు ఏలో రాసుకొని ఏరియాలో ఒక ఫంక్షన్ లాగా a(x) అని అనుకుందాం. f(x) కాకుండా ఏరియా a(x) అనుకుందాం. x² ప్లస్ l మైనస్ 4x² బై 4π. ఇది మనకు ఏరియా ఫంక్షన్ వచ్చింది ఇక్కడ. దాన్ని కూడా మనం ఈ విధంగా ఈక్వేషన్ 2 లాగా అక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడే కావాలంటే ఇంకోసారి కూడా డిఫరెన్షియేట్ చేసి a'(x) కూడా కనుక్కునేద్దామా? మీకు ఈజీగా ఉంటుందేమో. ఫస్ట్ దీన్ని ఇంకా మనం ఒకసారి కూడా చేయలే కదా, చూద్దాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్పుడు ఏమొస్తుంది మనకు? a'(x) ఈక్వల్ టు x² యొక్క డెరివేటివ్ 2 ముందుకు వస్తుంది కాబట్టి 2x ప్లస్ ఇక్కడ చూడండి డిఫరెన్షియేషన్ ఎలా చేస్తాడానో ఇది x² లాగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఊహించుకుంటాం. x² లాగా ఊహించుకుంటే ఇది ముందుకు వస్తుంది. దీనికి ఇక్కడ ఉండే ఎక్స్పోనెంట్స్లో ఒకటి తగ్గిపోతుంది అంటే 2 × l - 4x వస్తుంది. పైన 1 వస్తుంది, కింద ఉండేది అలాగే రాసేస్తాం. అంటే ఏమొస్తుంది చూడండి, 2 × l - 4x పవర్లో 1 రాయము బై 4π అలాగే ఉంటుంది దాన్ని ఇలా. కానీ ఇక్కడ దీన్ని మనం x అనుకున్నాం, కానీ x కాదు అక్కడ ఉండేది l - 4x. ఇలాంటప్పుడు ఏం చేయాలి? దీన్ని మళ్ళీ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇన్నర్ డిఫరెన్షియేషన్లో ఇది l కాన్స్టెంట్ లాగా అనుకుంటాం కాబట్టి 0 -4x యొక్క డెరివేటివ్ ఎవరంటే -4. ఇలా చేస్తాం. ఇన్ని డిఫరెన్షియేషన్ చేసింది ఇది. ఇలా చేయడం వల్ల మీరు చూడండి ఈ ఒక 4 ఈ ఒక 4 క్యాన్సిల్ అవుతుంది. ఈ మైనస్ అనేది ఇక్కడ తెచ్చేస్తాము. అప్పుడు ఏమవుతుంది చూడండి, 2x మైనస్ 2 × l - 4x బై π. ఎవరిది? a'(x). దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 3గా రాసి పెట్టుకుందాం. మీ కన్వీనియంట్ కోసము ఇప్పుడు మనం a'(x)ని 0 చేసుకొని x వాల్యూ కనుక్కుంటాం. అది నెక్స్ట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసేస్తే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అప్పుడేమవుతుంది చూడండి, a'(x) ఈక్వల్ టు దీన్ని డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 కాబట్టి ఓన్లీ 2 వస్తుంది. ఇక్కడ చూడండి -2/π ఉండాలి, 2/π. ఇక్కడ చేసేటప్పుడు ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇక్కడ -4xకు 1 కాబట్టి ఇది ఎక్స్కు డెరివేటివ్ 1 కాబట్టి -4 వస్తుంది, -4. ఈ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. దాన్ని మనం ఎలా రాసి పెట్టుకుంటాము? 2 + 8/π. ఎవరు? a'(x). ఇది చూడండి, ఇది 4th లాగా రాసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా అబ్జర్వ్ చేసేయండి మీరు, a'(x) వాల్యూ ఉంది 2 + 2/8. ఇది ఎంతన్నా ఉన్నీలేండి, మైనస్ అనేది లేదు. అంటే గ్రేటర్ దాన్ 0. a'(x) వాల్యూ >0 వచ్చింది అంటే అర్థం ఏమంటే ఈ a(x) అనే ఫంక్షన్ అంటే ఏరియా ఫంక్షన్ యొక్క వాల్యూ ఇది గ్రేటర్ దాన్ వచ్చిందంటే ఇది మినిమం అయిందని అర్థం. అంటే దేర్ఫోర్ a(x) ఈజ్ మినిమం అట్ x ఈక్వల్ టు మన వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ కనుక్కుందాం. x ఏదన్నా రాని ఆ x వాల్యూ దగ్గర a(x) అనేది మినిమం అవుతుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రాసుకుందాం. x కనుక్కోవాలంటే ఏం చేస్తాము? ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం a'(x) ఈక్వల్ టు 0. a'(x)ని 0 చేస్తే మనకు x వాల్యూ వస్తుంది. దట్ ఇంప్లైస్ a'(x) అంటే ఈ వాల్యూ అనమాట. చూడండి, 2x - 2 × l - 4x బై π ఈక్వల్ టు 0. మనం ఏం చేద్దాము? ఈ పైని ఎల్సిఎం లేదంటే ఫస్ట్ ఈ వర్డ్ పంపించేయండి. 2x ఈక్వల్ టు ఈ -2 అనేది ప్లస్ అయిపోయి 2 × l - 4x బై π. ఇప్పుడు పైన ఇక్కడ తెచ్చేయండి, మల్టిప్లై చేస్తుంది. 2πx
ఈక్వల్ టు 2L, 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ 8x. లేదు మనం ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉండేది, మల్టిప్లై చేయకుండానే 2 1s క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఇక్కడ 2 రాసే పని లేదు, ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ 2 రాసే పని లేదు. అంటే πx ఈక్వల్ టు L మైనస్ 4x. ఈ మైనస్ 4x ఇక్కడ తెచ్చుకుంది, πx ప్లస్ 4x ఈక్వల్ టు L. ఈ రెండిట్లో నుంచి x బయట తీసుకోండి, కామన్గా x ఇంటూ π ప్లస్ 4 ఈక్వల్ టు L. x ఈక్వల్ టు ఈ π/4 xని మల్టిప్లై చేస్తుంది, అక్కడ పోతే డివిజన్లోకి వదులుతుంది, L/π ప్లస్ 4 x వాల్యూ తెలిసిపోయింది అంతే. అంటే ఇక్కడ మనం అట్ x అన్నాం కదా, x వాల్యూ L/π ప్లస్ 4 అయినప్పుడు ఈ ఏరియా లిస్ట్ అవుతుంది, అది ఏరియా లిస్ట్ అని తెలిసిపోయింది. కానీ ఫైనల్గా మనం కనుక్కోవాల్సిన ఆన్సర్ ఏమి, ఈ పార్ట్ యొక్క లెంత్ ఎంత, ఈ పార్ట్ యొక్క లెంత్ ఎంత. ఈ పార్ట్ x తెలిసిన తర్వాత ఇది ఎవరిది, స్క్వేర్ పార్ట్ అనమాట, లెంత్ ఆఫ్ ది స్క్వేర్ పార్ట్. ఇక్కడ మనకు ప్లేస్ చాలదు, నేను ఇక్కడ ఈ ప్లేస్ వాడుకుంటా. నా ఫస్ట్ వన్ లెంత్ ఆఫ్ స్క్వేర్ పార్ట్ లెంత్ ఆఫ్ స్క్వేర్ పార్ట్ ఏమనుకున్నాము, ఈక్వల్ టు 4x. అంటే 4 ఇంటూ ఎక్స్ ఏమని వచ్చింది మనకు ఇక్కడ, L/π ప్లస్ 4. సింపుల్గా ఏం రాసేయచ్చు, 4L/π ప్లస్ 4. యూనిట్స్ ఇవ్వలా కాదు, యూనిట్స్ అని పెట్టేస్తాం. ఓకే, ఫస్ట్ పార్ట్ తెలిసిపోయా. అంటే ఈ పార్ట్ 4L/π/4 యూనిట్స్ ఉంది నేను. అట్లే సెకండ్ది మనకు కావాల్సింది ఇది సర్కులర్ పార్ట్, లెంత్ ఆఫ్ సర్కులర్ పార్ట్. ఇది రావాలంటే ఏం అనుకోవడము, ఎల్లో నుంచి 4x సబ్ట్రాక్షన్ చేస్తే చాలు, L మైనస్ 4x. 4x ఎవరు ఇక్కడ రాసి పెట్టుకున్నాం, 4x 4L/π ప్లస్ 4. డినామినేటర్లో π ప్లస్ 4 ఉంది కాబట్టి దాన్ని ఎల్సిఎంగా తీసుకుంటే π ప్లస్ 4. ఈ π ప్లస్ 4తో ఎల్ని మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఏమవుతుంది చూడండి, L ఇంటూ π, L ఇంటూ 4 4L, πL ప్లస్ 4L పక్కన మైనస్ 4L. అప్పుడు ఈ ప్లస్ 4L మైనస్ 4L క్యాన్సిల్ అయిపోయి మనకి మిగిలేదేమి, πL/π ప్లస్ 4 యూనిట్స్. ఇది ఎవరు, లెంత్ ఆఫ్ సర్కులర్ పార్ట్. వాళ్ళు చెప్పినట్టు వాట్ ఆర్ ద లెంత్స్ ఆఫ్ పీసెస్, సరిపోయింది. ఒక పీస్ వచ్చి సర్కులర్ స్క్వేర్ పార్ట్గా బెండ్ చేసినాం, దాని లెంత్ వచ్చి 4L/π/4 వచ్చింది. ఇంకో పీస్ని వచ్చి సర్కులర్ పార్ట్గా సర్కిల్గా బెండ్ చేసినాం, దాని లెంత్ వచ్చి πL/π ప్లస్ 4 వచ్చింది. ఇదే దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మ్యానుఫ్యాక్చరర్ కెన్ సెల్ ఎక్స్ ఐటమ్స్ అట్ ఏ ప్రైజ్ ఆఫ్ ₹5 మైనస్ x/10 ఈచ్. ఎక్స్ ఐటమ్స్ని సెల్ చేస్తాడు, ఒక్కొక్క ఐటమ్ యొక్క ప్రైజ్ అనమాట ఎంత, 5 మైనస్ x/10 రూపీస్ ఈచ్ అనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక 100 ఐటమ్స్ అనుకోండి, ఒక్కొక్క ఐటమ్ని ఈ రేట్తో అమ్ముతాడు. అప్పుడు టోటల్గా మనకి సెల్లింగ్ ప్రైస్ రావాలంటే ఏం చేయాలా, ఈ ఐటమ్ అంటే ఎక్స్ 100 ఉండింది అనుకో, 100 ఇంటూ ఇక్కడ ఒక దాన్ని ఒక 20 రూపీస్ అన్నా అనుకో, 120 అని రాసుకుంటాం. ఇక్కడ మనకు హౌ మెనీ ఐటమ్స్ అంటానే ఎక్స్ అంటాం, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ అంటే ఇది అంటాం. ఈ రెండింటి యొక్క ప్రోడక్టే వీటి యొక్క సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, తర్వాత ఏం చేసినట్టు చూడండి, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఐటమ్స్, ఎక్స్ ఐటమ్స్, ఒక్కొక్క ఐటమ్ రేట్ ఎంత, 5 మైనస్ x/10 రూపీస్. టోటల్గా మనకి సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత డబ్బు వస్తుందంటే ఎక్స్ ఇంటూ ఇది రాసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దాంట్లోని కంటిన్యూషన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఐటమ్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఐటమ్స్ అమ్ముతాడు, ఈ ఎక్స్ ఐటమ్స్ను అతను ఇంకో చోటు నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అనమాట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఐటమ్స్ ఈజ్ ₹x/5 ప్లస్ 500. టోటల్గా ఆ ఎక్స్ ఐటమ్స్ను ఎంతకు కొనుక్కొని వచ్చుకున్నాడు, వాటి కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇంత. అంటే మీకు తెలుస్తుందా, సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నప్పుడు ఈ ఎక్స్ ఇంటూ చెప్పాలా, ఎక్స్ ఇంటూ 5 మైనస్ x/100. ఆ ఎక్స్ ఐటమ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే x/5 ఇంటూ x/5 ప్లస్ 500. సెల్లింగ్ ప్రైస్ తెలిసిపోతుంది, కాస్ట్ ప్రైస్ ఇచ్చినారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్
దట్ ద మ్యానుఫ్యాక్చరర్ షుడ్ సెల్ టు ఎర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్. ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలా? సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ని తీసేయాలి. తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలంటే ఇక్కడ ఎక్స్ అని పెట్టేసినారు. ఇదే మనం కనుక్కోవాల్సింది. అంటే ఎన్ని ఐటమ్స్ వాడు సేల్ చేయాలా? ఇక్కడ ఎక్స్ తెలిస్తేనే అప్పుడు మనకు ఇక్కడ ఆ ఎక్స్ ఐటమ్స్ ఎంతకు తెచ్చుకుంటాడు, వాటిని ఒక్కొక్కటి ఈ రేట్తో అమ్మితే టోటల్గా సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, దానికి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. ఈ మ్యాటర్ని మనము ఆన్సర్లో రాద్దాం. చూడండి, డైరెక్ట్గా మనం సెల్లింగ్ ప్రైసు దానికి ఈచ్ కాస్ట్ ప్రైజు అన్నీ రాసుకుంటా పోతే స్టెప్స్ ఎక్కువైపోతాయి. నేను డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైజు కాస్ట్ ప్రైజ్ రాసేస్తాను. చూడండి, సెల్లింగ్ ప్రైజ్ ఆఫ్ ఎక్స్ ఐటమ్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఇవి ఐటమ్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ 5 మైనస్ ఎక్స్ బై 100. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ ఐటమ్స్ రాసేసుకోండి. దీన్ని కూడా కావాలంటే మల్టిప్లై కూడా చేయొచ్చు, ఉన్ని మళ్ళీ చేసుకుందాం. నెక్స్ట్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఎక్స్ ఐటమ్స్ వాళ్ళు ఇచ్చినారు క్వశ్చన్లో ఎక్స్ బై 5 ప్లస్ 500. ఇప్పుడు ప్రాఫిట్ రావాలంటే ఏం చేస్తాం మనము? సెల్లింగ్ ప్రైజ్ మైనస్ కాస్ట్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ ఎవరు? ఇది. దాన్ని మనము మల్టిప్లై చేసుకుందామా? ఇక్కడే రాసి పెట్టేద్దాం. 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఇది సెల్లింగ్ ప్రైజ్ అనుకోండి. దాన్ని ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ కూడా 5x మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100 మైనస్ ఆఫ్ ఇది రాస్తాం. మైనస్ ఆఫ్ అన్నప్పుడు ఇక్కడ మైనస్ పెట్టేస్తాను, ఇక్కడ స్టెప్స్ తగ్గుతూ ఉన్నాయి మనకు, తగ్గించుకుంటాను. దీన్ని సపరేట్ చేయాలి కాబట్టి మైనస్ ఎక్స్ బై 5 మైనస్ 500. చూడండి, ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఈ ఎక్స్ టర్మ్స్ రెండింటిని మేము కలుపుకుందాం. అప్పుడు డినామినేటర్ 5 ఉంది, బాగా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఇక్కడే చెప్పేస్తాను నేను. ఈ 5ను ఈ 5తో మల్టిప్లై చేస్తాం. 5 5 25x. ఆ 25xలో నుంచి ఒక ఎక్స్ సపరేట్ అవుతుంది, 24x వస్తుంది. 24x బై 5 ఈ రెండు మనం సింప్లిఫై చేస్తే ఇలా వచ్చింది. ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అలాగే రాసేసుకున్నాం, కాన్స్టెంట్ టర్మ్ అలాగే రాసేసుకున్నాం. ఇదంతా ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఫంక్షన్నే మనం f(x)గా అనుకున్నాం. మనం ఈ క్వశ్చన్స్లలో అదే కదా చేస్తాము. ఫస్ట్ ఏదో ఒక ఫంక్షన్ రాసుకుంటాం, ఈక్వేషన్ కూడా రాస్తాము. ఆ ఈక్వేషన్ మనకి ఇక్కడ అవసరం లేకుండానే డైరెక్ట్గా మనకు ఒక ప్రాఫిట్ ఫంక్షన్ వచ్చింది, దాన్ని f(x) అనుకొని ఇలా అనుకున్నాం. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం, f'(x) వస్తుంది. దాన్ని ఈక్వల్ టు 0 చేద్దాం, x వాల్యూ వస్తుంది. ఇదే మెథడ్ మనం అన్ని క్వశ్చన్స్లో చేస్తాం. డిఫరెన్షియేటింగ్ రాద్దాం. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అప్పుడు f'(x) ఈక్వల్ టు, చూడండి దీని డిఫరెన్షియేషన్ ఏం చేస్తున్నామో ఇప్పుడు మనం 24/x డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఎక్స్కు డెరివేటివ్ 1 కాబట్టి ఈ ఎక్స్ లేకుండా ఇది రాస్తాం. 24/5 మైనస్ ఎక్స్ స్క్వేర్కు చూడండి 2 ముందుకు వచ్చేస్తుంది, 2x బై 100 మైనస్ 500 కాన్స్టెంట్ కాబట్టి అది 0 అయిపోతుంది. ఇదే అనమాట f'(x) ఎవరు అంటే ఇది. దీన్ని కూడా మనము ఒక ఈక్వేషన్ నెంబర్ ఇచ్చుకొని పెట్టుకుందాం. f'(x) ఎంత అనుకున్నాము? 2. దీని కన్నా ఇప్పుడు మనం ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ వాల్యూ తెలిసిపోతుంది. చేసేద్దాం. ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం ఏం చేస్తాము? f'(x) ఈక్వల్ టు 0 చేస్తాం. f'(x) ఎవరు ఉన్నారు ఇది చూడండి. దట్ ఇంప్లైస్ 24/5 మైనస్ 2x బై 100 ఈక్వల్ టు 0. ఈ మైనస్ టర్మ్ అప్పగా పంపిద్దాం. 24/5 ఈక్వల్ టు 2x బై 100. ఇది మనం క్యాన్సిల్ కూడా చేసేయచ్చు. 2 1s 2 12s 5 1s 5 20s. ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఇంట్లో పెట్టుకుందాం. ఈ 20ని ఇక్కడ పంపిస్తే ఇంటూ లేక వచ్చేస్తుంది. ఇక్కడ అంటే నేను చూడండి ఇక్కడ రాసేస్తాను. ఎక్స్ అట్లే పెట్టుకోవడం. ఎక్స్కి ఇంకొక సైడ్లో ఎవరు ఉన్నారు? 12 ఉండింది. దానికి ఎక్స్ కింద ఉండే 20ని అక్కడ పంపిస్తే ఇంటూ వెళ్ళింది. అట్లా పోయేసి ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చూడండి. 12 2s 24 పక్కన 0, x ఈక్వల్ టు 240. అంటే
ఎక్స్ 240 ఐటమ్స్ అతను సేల్ చేస్తే అప్పుడు అతనికి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. అసలు ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ అనుకుంటున్నామే కానీ ఎట్లా అని ఇంకా తెలుసుకోవాలా. అది మ్యాక్సిమమా మినిమమా తెలుసుకోవాలంటే ఏం చేయాలా, దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేట్ చేయాలి. అంటే మేము డిఫరెన్షియేటింగ్ ఎవరిని 2ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చూద్దాం. అప్పుడు ఏం చేస్తాము, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు చూడండి దీన్ని చేస్తాము. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ -2x/100లో ఎక్స్ యొక్క డెరివేటివ్ 1 కాబట్టి కేవలం మనకి ఇది మిగులుతుంది -2/100. చూడండి ఇక్కడే తెలిసిపోయి మీకు ఇది 0 కన్నా తక్కువ వచ్చింది. ఈ వాల్యూ నెగిటివ్ వచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ మ్యాక్సిమంగా ఉంటుంది. దేర్ ఫోర్ దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకొని దీన్ని చూసి చెప్తాం మనం డిసైడ్ చేసేది అనమాట. ఈ సింబల్ ఈ సైన్ చూసే అనమాట. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం, ఇక్కడ <0 వచ్చిందంటే మ్యాక్సిమం అట్ ఎక్స్ ఈక్వల్ టు 240. ఎక్స్ ఈక్వల్ 240 అయినప్పుడే ఈ ప్రాఫిట్ ఫంక్షన్ మ్యాక్సిమం అవుతుంది అంటే మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. అదే కన్క్లూజన్ రాసేస్తాం. దేర్ ఫోర్ ద మ్యానుఫ్యాక్చరర్, ఆ వర్డ్ దాంట్లో ఉండేదే రాసుకున్నాం, క్వశ్చన్లో ఉండే వర్డ్సే. ద మ్యానుఫ్యాక్చరర్ ఎర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్, ఇక్కడ చూడండి ఎర్న్ మ్యాక్సిమం ప్రాఫిట్ బై సెల్లింగ్ ఎన్ని 240 ఐటమ్స్ అంతే. ఈ క్వశ్చన్ ఈజీగా మీకు రాసేయచ్చు అన్నమాట.